పెద్ద పెద్ద హెడ్డింగులతో ప్రజల్ని ఎలా భ్రమల్లో ఉంచొచ్చు అనడానికి సాక్ష్యం ఇది. మైనింగ్ అక్రమాలపై త్రిముఖ వ్యూహం, లీజుల్లో తరచూ డ్రోన్లతో తనిఖీలు, వేబ్రిడ్జిలన్నింటిపైన నిఘా, పర్మిట్ల జారీ వేళ జీఎస్టీ వాహనాల వివరాలు పరిశీలన, గనులు వాణిజ్య పన్నులు రవాణా శాఖల పోర్టల్స్ అనుసంధానం. ఇక్కడే పాయింట్ ఏంటంటే గనులు ఎవరి చేతుల్లో ఉంటాయి? అసలు సామాన్యుడు ఎవడన్నా వ్యాపారం చేస్తాడా? అసలు ఇంకోటి ప్రతిపక్షం చేతుల్లో ఉంటే ఒప్పుకుంటారా? తీసేసుకుంటారు కదా. ఇప్పుడు దీంట్లో ఇప్పటిదాకా స్థానిక గనుల శాఖ అధికారులు, అట్లాగే లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధి, అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి ఎవరో సంథింగ్ ఉంటారు, ఇది కలెక్ట్ చేసి పెట్టేవాళ్ళు. ఇట్లా 3 సోర్సెస్ అవుతాయి. ఇప్పుడు 4వ సోర్సు ఆ డ్రోన్ల వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చుకోవాలి. అంతమించి ఇంకేమైనా ఉంటుందా? నిజంగా చెప్పాలంటే గనులు విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, మనం ఎంతసేపటికి తిట్టుకుంటూ ఎవడో ఒకరిని తిట్టడానికి ఒక మనిషిని చూపించుకోవాలి అంతే, లేదా ఏదో జరుగుతుంది అన్నటువంటి భ్రమ కల్పించాలి అంతే. నిజంగా అయితే గనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో పెట్టుకుని ఇప్పుడు వాడెవడో 25 లక్షలు 25 కోట్లు 50 కోట్లు సంపాదించుకుంటున్నాడు అంటున్నాం కదా. మరి అది ప్రభుత్వం ఎందుకు సంపాదించదు? $1 మిలియన్ ప్రశ్న. ప్రభుత్వమే అది ఆ తవ్వకాలు చేసి ఎందుకని సంపాదించుకోదు? ఓన్లీ లీజ్ ఎందుకు తీసుకుంటుంది? వాడు ₹1 కోటి సంపాదిస్తే ఆ ₹1 కోటి పోనీ ఒక 20-30 లక్షలు పెడితే ప్రభుత్వపు ఉద్యోగులు అవుతారు కదా వీళ్ళు. పైగా ఆ గనుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరు అవుతుంది కదా. కానీ ఇవన్నీ ఇప్పుడు ఇసుక అట్లా ప్రభుత్వం అమ్ముకుంటే ప్రభుత్వానికి డబ్బులు రావా? బియ్యం సేకరణ ప్రభుత్వం నేరుగా తీసుకుంటే ప్రభుత్వానికి డబ్బులు మిగలవా? ఇవన్నీ ప్రభుత్వాలు చెయ్యవు. అది కింద ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు బతకాలి, తమ పార్టీ నాయకుల లేకపోతే దళారీల. ఇది అంతే. ఇప్పుడు అదనంగా డ్రోన్లు నడిపేటటువంటి వాళ్ళకి డ్రోన్లతో ఏం కనిపెడతారు అక్కడ, ఎంత లోతు తవ్వారు అన్నటువంటిది ఎక్స్పాన్షన్ అది జరుగుతూనే ఉంటుంది. తెలుగుదేశం హయాంలో అంతకుముందు కాంగ్రెస్ హయాంలో అక్రమంగా తవ్వారని చెప్పి తెలుగుదేశం అధికారంలోకి వచ్చాయి చేసింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా తవ్వారని వైసీపీ చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేశారని ఇప్పుడు తెలుగుదేశం చేస్తుంది. ఇదే నాయకులు పార్టీలు మారితే, లాయల్టీ మారితే, లేకపోతే కొత్త ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇదేదో అంటే దీంట్లో నిజాయితీ చిత్తశుద్ధితో వార్తలు రాస్తున్నామంటే ఇటు పత్రికలు వార్తలు రాయవు. అదే సందర్భంలో ప్రభుత్వాల నిర్ణయాలు ఉంటాయంటే ఉండవు. కానీ అంత అద్భుతం అన్నటువంటి విధంగా ఒక తటస్థుడిగా ఆ వ్యవహారాలు తెలియనటువంటి వాడి మైండ్లో ఒకటి ఫిక్స్ చేయడం ఒకటే నడుస్తూ ఉంటుంది.